Hi dear students, welcome to IAC. I am Suresh Babu Bayarapu. Dear students, today we are discussing TS Constable mock test number 5 reasoning ability. Problem number 51. If the following words are arranged in ascending order, what word will be in the fourth place? మా ఫోర్త్ పొజిషన్లో ఉన్నది ఎవరు అమ్మ వాటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటాడమ్మా. సో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఎయిర్ కమాండర్, వింగ్ కమాండర్, ఫ్లయింగ్ ఆఫీసర్, స్క్వాడ్రన్ లీడర్ అండ్ ఎయిర్ మార్షల్. ఈ పదాలు చూస్తుంటే ఇవన్నీ మనకి ఎయిర్ ఉంది కదా, ఎయిర్ ఇండియా, మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఎలా అయితే ఉందో వాటిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క పొజిషన్స్ని ఇవ్వడం జరుగుతుందమ్మా. సో వీరిలో అందరికన్నా చిన్నవారు ఫ్లయింగ్ ఆఫీసర్ 3, తనకన్నా పెద్దవారు, ఎందుకంటే వాడు ఆరోహణ క్రమంలో అమర్చమంటాడమ్మా. తర్వాత స్క్వాడ్రన్ లీడర్, ఆ తర్వాత పెద్దవారు వింగ్ కమాండర్ 2, ఆ తర్వాత ఎయిర్ కమాండర్ 1, ఆ లాస్ట్ ఎయిర్ మార్షల్ వస్తారమ్మా. సో మనకు అడిగిన క్వశ్చన్ వాట్ విల్ బి ద ఫోర్త్ ప్లేస్. మన 4వ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఒకటి అంటే ఇక్కడ ఏంటమ్మా బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 51. సో క్రింది పదాలను ఆరోహణ క్రమంలో అమర్చినట్లయితే 4వ స్థానంలో ఈ పదం ఉంటుంది. సో ఎయిర్ కమాండర్, వింగ్ కమాండర్, ఫ్లయింగ్ ఆఫీసర్, స్క్వాడ్రన్ లీడర్, ఎయిర్ మార్షల్. ఆన్సర్ ఏంటమ్మా? సో వాళ్ళని వరుసగా పెట్టుకుంటే ఫస్ట్ ఫ్లయింగ్ ఆఫీసర్ వస్తారు, ఆ తర్వాత స్క్వాడ్రన్ లీడర్ వస్తారు, తర్వాత వింగ్ కమాండర్ వస్తారు, తర్వాత ఎయిర్ కమాండర్, లాస్ట్లో ఎయిర్ మార్షల్ వచ్చేస్తారు. కాబట్టి 4వ స్థానంలో ఉంది ఎవరమ్మా? 1. ఆన్సర్ ఈజ్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 52. ఇఫ్ ఆల్ ద డైరెక్షన్స్ ఆర్ రొటేటెడ్, దట్ మీన్స్ ఇఫ్ నార్త్ ఈజ్ చేంజ్ టు వెస్ట్. అమ్మ మనకి ఒరిజినల్ డైరెక్షన్స్ ప్రకారం మన ముందుండే డైరెక్షన్ నార్త్ ఉంటుందమ్మా, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఈ స్పేస్ మొత్తం కూడా నార్త్ ఈస్ట్ సంబంధించింది. ఇదంతా నార్త్ వెస్ట్, ఇదంతా సౌత్ వెస్ట్, ఇదంతా సౌత్ ఈస్ట్. ఇది ఒరిజినల్గా. అయితే మన క్వశ్చన్లో వాడు మారుస్తున్నాడమ్మా. ఎలా మారుస్తున్నాడో చూద్దాం. ఇఫ్ నార్త్ ఈజ్ చేంజ్ టు వెస్ట్, నార్త్ని వెస్ట్గా చేంజ్ చేశారంట. అంటే నార్త్ ప్లేస్లో నార్త్ కాదు, ఇప్పుడు అది వెస్ట్కి ఎదురుగా ఉండాలి ఈస్ట్, ఈస్ట్కి రైట్ సైడ్ ఎప్పుడు కూడా సౌత్కి ఎదురుగా ఉండాలి నార్త్. రెండింటికి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఈ విధంగా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాం మనం. సో డైరెక్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత అండ్ సో ఆన్, దెన్ వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నార్త్ వెస్ట్. అయితే మనకి నార్త్ వెస్ట్ స్థానంలో అమ్మ ఒరిజినల్గా ఇది కదా నార్త్ వెస్ట్, ఆ స్థానంలో మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ ఉన్నటువంటి సౌత్ వెస్ట్ ఎక్కడ ఉంది మా ఆప్షన్లో? ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగులో మాట్లాడుకుందామా. ఉత్తరాన్ని పడమరగా, తూర్పును ఉత్తరంగా మార్చినట్లయితే అమ్మా మనకి ఒరిజినల్గా దిక్కుల ప్రకారంగా మనకి ముందుండే దిక్కులు ఉత్తరం, దక్షిణం వెనుకుంటుంది, తూర్పు, పడమర, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం, ఇలా ఒరిజినల్గా ఉండాలి. అయితే మనకి వాడు మారుస్తున్నాడు. ఎలా మారుస్తున్నాడు? మా ఉత్తరాన్ని పడమరగా, అంటే ఉత్తర దిక్కు ఉంది కదా, దీన్ని పడమరగా మార్చేశాడు. ఇది పడమర అయితే ఎదురుగా ఉంటుంది తూర్పుకి కుడి ప్రక్కన 90 డిగ్రీలో మనకు ఉంటుంది దక్షిణానికి ఎదురుగా ఉంటుంది ఉత్తరం. దాని తగ్గట్టుగా ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉండేది ఈశాన్యానికి ఎదురుగా నైరుతి, ఈశాన్యానికి కుడి ప్రక్కన ఆగ్నేయానికి ఎదురుగా ఉండాలి వాయువ్యం. ఇలా మారుసుకుంటాం. సో వాడు ఏమన్నాడు? మా తూర్పును ఉత్తరంగా మార్చాడు. తూర్పును ఉత్తరంగా, ఇందాక ఇది తూర్పు, ఇప్పుడు అది ఏమైంది? ఉత్తరం అయిపోయింది. ఇలా మార్చినట్లయితే ఇలాగే అన్ని దిక్కులు తిప్పితే వాయువ్య స్థానంలో ఏమి వస్తుంది? అమ్మా ఒరిజినల్గా ఇది కదా వాయువ్యం, దాని స్థానంలో ఎవరు వస్తారమ్మా? నైరుతి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి లెటర్ సిరీస్ ఇవ్వడం జరుగుతుందమ్మా 53. సో అక్షరమాల క్రమము. ఒక్కసారి నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయమ్మా. 20లో ఏబీలు 2 కనిపిస్తూ ఉన్నాయి. నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే 5 అక్షరాలు ఒక వరుస క్రమంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి చూడు. అవునా? 5గా చూడు, ఏదో ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. ఏ డాష్ ఏ
బీబీ డాష్ బి డాష్ ఏఏ డాష్ ఏఏ బీబీ డాష్ బీబీ. సో అన్ని ఏల అన్ని బీలు అన్ని ఏలు అన్ని బీల ఏమో అయ్యుండొచ్చు. మనకి ఆప్షన్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ బి ఉంది కదా, ఇక్కడ కూడా బీనే ఉండాలి. సపోజ్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది అని అనుకుంటే, అవునా కదా, నాకు కూడా తెలియదమ్మా. ఏ అన్ని ఏలు అన్ని బీలు అన్ని ఏలు అన్ని బీలు ఉండొచ్చేమో. ఆప్షన్స్ డిసైడ్ చేస్తాయి ఆన్సర్స్ని. ఏబిబి ఏబి. అమ్మ మనకి ఎక్కడైనా ఏబిబి ఏబి ఉందా? చూడు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, కాబట్టి ఇది కాదు. గుర్తుపెట్టుకో, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సీక్వెన్స్. అన్ని ఏలు 5 ఏలు 5 బీలు 5 ఏలు 5 బీలు, ఇది కూడా సీక్వెన్సే, కానీ ఆప్షన్లో లేదు కదా. సో ఇది కదా ఆన్సర్. ఇప్పుడు ఇంకోటి అయితే ఎత్తుక్కోవాలి ఇప్పుడు నేను. సో ఇది కాదు కాబట్టి మరొకటి ఎత్తుక్కుందాం మనం ఇప్పుడు. ఇక్కడ మాత్రం ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనకి ఏమొస్తే తెలియకపోయినప్పటికీ ఇక్కడ 2 బీలు 2 బీలు అయితే ఉండాలి. అంటే పైనుంచి వచ్చేటప్పుడు మూడవ డాష్లో బి ఉండాలి. 1 2 మూడవ డాష్ అయితే పక్కా బీనే ఉండాలి. మూడవ డాష్లో బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దగ్గర ఏంటంటే అన్నింటిలో ఉంది. సో ఇప్పుడు నువ్వేం చేసేదిలే, బై ఆప్షన్స్ వెళ్ళిపోవడమే. సో ఎక్కువగా మనకి బి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బి పెట్టి చూద్దామా. సో బి పెడితే 2 ఏలు 1 బి 2 ఏలా, 2 బీలు 1 ఏ 2 బీలు అయి ఉండొచ్చేమో. 2 ఏలు 1 బి 2 ఏలు 2 బీలు 1 ఏ 2 బీలు ఉండొచ్చు కదమ్మా. సో ఇప్పుడు డాష్లు ఏమేమి ఉన్నాయి? బిఏబిబిఏ ఉందా? బిఏబిబిఏ ఇదిగో ఇక్కడ ఉంది చూడు, డి. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 2 ఏలు తర్వాత 1 బి 2 ఏలు 2 బీలు 1 ఏ 2 బీలు అట్లా రాసుకుంటూ పోతున్నాడమ్మా. తర్వాత చూడు క్వశ్చన్ చూద్దాం. సో కోర్స్ ఆఫ్ యాక్షన్, చేపట్టవలసిన చర్యలు అడుగుతున్నాడమ్మా మనకి. సో 1 మాత్రమే అనుసరిస్తే ఏ అని, 2 మాత్రం అనుసరిస్తే బి అని, 1 లేదా 2 కానీ అనుసరిస్తే సి అని, చర్య 1 లేదా 2 కానీ అనుసరించకపోతే సో అప్పుడు ఇది పెట్టమన్నాడు మా. చూడమ్మా క్వశ్చన్ చూడు. స్టేట్మెంట్: ఎయిర్ ఎక్స్పర్ట్ volumes have increased substantially over the past decade, causing the backlogs and difficulties for air cargo agents because of increased demand for space and service. సో గత కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటే కనుక ఎగుమతులలో గత దశాబ్దంలో విమాన ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఒక దేశం నుంచి మరొక దేశానికి విమానాల ద్వారా కార్గోల్లో మనకి ఎగుమతులు పంపించడం ఎక్కువైపోయిందంట. స్థలము మరియు సేవ కోసం పెరిగిన గిరాకీ కారణంగా ఎయిర్ కార్గో ఏజెంట్లకు బకాయిలు మరియు ఇబ్బందులు పడుతున్నారంట. సో స్పేస్ సరిగ్గా లేకపోవడం కారణంగా వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్తున్నాడు. కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇప్పుడు నువ్వు చేపట్టవలసిన చర్యలు ఏంటి అని అడుగుతున్నాడమ్మా. నెంబర్ 1, నువ్వు ఒక అధికారిగా నువ్వేం చేయగలవు? ఎయిర్లైన్స్ అండ్ ఎయిర్ కార్గో ఏజెంట్స్ షుడ్ జాయింట్లీ వర్క్. ఎయిర్లైన్ సర్వీస్ వాళ్ళు అండ్ కార్గో ఏజెంట్స్ ఇద్దరు కూడా కలిసి కూర్చొని ఆ పనికి జాయింట్లీ వర్క్ అవుట్ ఏ సొల్యూషన్ టు కంబాట్ ద ప్రాబ్లమ్. సో వారి ప్రాబ్లం ఏదైతే ఉందో వాటిని ఇద్దరు కలిసి సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి వాళ్ళకే వదిలేయాలి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. తర్వాత రెండవది, ద రీజన్స్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎక్స్పర్ట్ షుడ్ బి ఫౌండ్. రీజన్స్ ఎతకమంటున్నాడు. దేనికి? ప్రాబ్లంకి రీజన్ కాదు, అసలు ఈ వాల్యూమ్ ఇలా పెరగడానికి గల ఎక్స్పోర్ట్స్ పెరగడానికి గల రీజన్స్ అట. వారు నువ్వు మనిషివా పశువువా? మనకి రీజన్స్ ఎత్తుకుంటాడు ఎవడన్నా. మనకి ఇంకా రోజు కస్టమర్స్ పెరుగుతున్నాడు, అది మనకి హ్యాపీ, మనకి సంతోషమైన మాట. సో నువ్వు కావాలంటే స్పేస్ సరిపోవట్లేదు లేకపోతే ఇంకోటి దానికి కారణాలు నువ్వేదో వెతుక్కో, అంతేగాని డిమాండ్ ఎందుకు పెరిగిందని చెప్పి ఎత్తుకోమంటున్నాడు వాడు. సంబంధం ఉందా అసలు? మనకి సంబంధం లేనిది ఇది. నీది ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్లో మనుషులు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, పనులు ఏమో తక్కువగా ఉన్నారు, వాళ్ళకి బర్డెన్ పడుతుంది. ఏం చేయాలి? నువ్వు పనులను పెంచాలి, అంతేగాని నా రెస్టారెంట్ బాగా అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏదో ఎదుర్కొంటావు, అదే నువ్వు చేసేది. ఇక్కడ పని ప్రాబ్లం ఏంటి? మనుషులు రోజు కస్టమర్లు పెరుగుతున్నారు కానీ పనులు మాత్రం అంతమంది ఉన్నారు, వాళ్ళ బర్డెన్ పెరిగిపోతూ ఉంది. లేకపోతే మనుషుల్ని పెంచినా సరే అదే రూమ్ ఉండడం వల్ల కమ్జీగా ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? స్పేస్ని పెంచాలి. ఇలాంటి ఏవో చర్యలు చేయాలి, అంతేగాని మన రెస్టారెంట్ పెరగడం గల కారణాలు ఏంటి ఎతకమని చెప్తావా? సంబంధం ఉన్న దానికి దీనికి అసలుకి లేదు అసలుకి.
ఆన్సర్ ఏంటమ్మా? కేవలం 2 మాత్రమే సరైనది. సరే, కేవలం 1 మాత్రమే సరైనది. 1 మాత్రమే సరైనదంటే ఆన్సర్ ఏం పెట్టమన్నాడమ్మా? ఏ. విమాన ఎగుమతులు పెరగడానికి గల కారణాలు కనుక్కోమండి. అది మనకి మంచిదే, అది కనుక్కొని మనం ఏం చేసుకుంటాం? సో ఇక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంతే. తర్వాతమ్మా, ప్రిఫర్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నీకు ఇక్కడ ఒక స్క్వయర్ బాక్స్ ఇచ్చాడమ్మా, అది మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి చెప్తుందంట. ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఇది మాట్లాడుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి ఇది మాట్లాడుతుంది. ట్రయాంగిల్ రిప్రజెంట్స్ అర్బన్ పీపుల్. సో అర్బన్ పీపుల్ గురించి ట్రయాంగిల్ అనేది మాట్లాడుతుంది, పట్టణ ప్రజల గురించి. గ్రాడ్యుయేట్స్, సర్కిల్, వృత్తం అనేది మనకి గ్రాడ్యుయేట్స్, పట్టభద్రుల గురించి మనకి డిస్కషన్ చేస్తుంది. అండ్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ టీచర్స్, వీరందరూ కూడా టీచర్స్ అంట. సో వీరందరూ కూడా టీచర్స్. అయితే మన క్వశ్చన్ ఏంటమ్మా? క్వశ్చన్ ఇక్కడ అడగలేదా? అది వెనకలు చదిపోయిందిగా మళ్ళీ. ఈ బొమ్మ వేసుకుందామమ్మా ఒకసారి. సర్కిల్ లోపల మనకి ఇచ్చిన బొమ్మలో స్క్వయర్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, వీరంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నారు. వీరంతా అర్బన్ పీపుల్. సర్కిల్ అనేది గ్రాడ్యుయేట్స్ అని, వీరంతా టీచర్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, క్వశ్చన్ చూద్దామా. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ ప్రకారం కరెక్ట్ అయిన దాన్ని మనం చూస్ చేయాలంటమ్మా. నెంబర్ 1, దేర్ ఆర్ సమ్ అర్బన్ టీచర్స్ who are government employees as well as graduates. అమ్మా ఏది నిజం అని అడుగుతున్నాడమ్మా. దేర్ ఆర్ సమ్ అర్బన్ టీచర్స్, కొంతమంది అర్బన్ టీచర్స్ ఉన్నారంట. అమ్మా అర్బన్ అంటే వీరే కదా, అర్బన్ అంటే వీరు. అందులో టీచర్స్ అంటే వీరే కదా. కొంతమంది అర్బన్ టీచర్స్ ఉన్నారంట. ఎలాంటి వారు? హూ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటుగా యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేట్స్. అంటే 4 కలిసి ఉన్న ప్రాంతం. అమ్మా ఇక్కడ 4 కలిసి ఉన్న ప్రాంతం చూడండి, ఇదిగో ఇది. ఇక్కడ నాకు వృత్తంలో ఉండాలి, త్రిభుజంలో ఉండాలి, రెక్టాంగిల్లో ఉండాలి, స్క్వయర్ చతురస్రంలో కూడా ఉండాలి. 4 కలిసిన ప్రాంతం ఇదేగా. వీరెవరంటే వారు టీచర్లు, గ్రాడ్యుయేట్స్ అయిన టీచర్లు, అర్బన్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అయిన టీచర్లు, అర్బన్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. సో ఇది నిజం. మరి మిగతా ఎందుకు తప్పో చూద్దాం. నో టీచర్ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏ టీచర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు అన్నాడు. తప్పు కదమ్మా. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కొంతమంది టీచర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి టీచర్స్ వాళ్ళంతా. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అమ్మా ఆల్ కాదు, కొంతే కదమ్మా. ఇదో ఈ కొంత భాగం ఏదైతే ఉందో వీరు మాత్రమే మనకి గ్రాడ్యుయేట్స్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది తప్పది. ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ అర్బన్ పీపుల్. అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అర్బన్ పీపులా? నో, కొందరు. సో ఇక్కడ అర్బన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొందరు మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ కాదు. సో ఇది కూడా తప్పే. సో నిజమైనది ఎవడరా అంటే ఫస్ట్ వన్. ఓకేనా, రైట్. సో వాడు ఇక్కడ ఏదో చెప్పబోతున్నాడు మనకి. తెలుగులో కూడా మాట్లాడుకుందామా, మనం తెలుగులో మాట్లాడుకుందామా. ఓకే, రైట్. రేఖాచిత్రం ఆధారంగా సరైన ప్రకటనను ఎంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పట్టభద్రులు అయిన కొంతమంది పట్టణ ఉపాధ్యాయులుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవడంతో పాటుగా
పట్టభద్రుడు అవడంతో పాటుగా పట్టణంలో ఉన్న ఉపాధ్యాయులుగా ఉన్నారంట. అమ్మా అన్నీ కలగాల్సిన ప్రాంతం ఇదే కదా. సో ఏడు చూడు, ఈ ప్రాంతం చూడమ్మా, అన్నీ కలగాల్సిందే అవునా. వీరెవరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్, పట్టణ ప్రాంతంలో ఉంటూ పట్టభద్రులైనటువంటి ఉపాధ్యాయులు. కలిసిన ప్రాంతం ఉంది కదా. ఎస్. ఏ ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఉద్యోగి కాదు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కదమ్మా. కాదు, తప్పు. పట్టభద్రులందరూ ప్రభుత్వ ఉద్యోగస్తుల కాదు. పట్టభద్రుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు కానీ అందరూ కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ పట్టణ ప్రజలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ పట్టణ ప్రజలా? కాదు, కేవలం ఈ ప్రాంతం మాత్రమే, అందరూ కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఏ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 56. డైరెక్షన్స్ ఇస్తున్నారమ్మా మనకి. క్వశ్చన్ చూద్దాం. మై హౌస్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ద మార్కెట్. మార్కెట్ నుంచి నా ఇల్లు సౌత్ వైపు ఉందంట. ఎంత దూరం చెప్పట్లేదమ్మా. మై హౌస్ సౌత్ ఆఫ్ ద మార్కెట్ అండ్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ మై హౌస్. మా హౌస్కి ఈస్ట్ వైపులో పోస్ట్ ఆఫీస్ అయితే ఉంది. ఈస్ట్ వైపులో. ఇదైతే సౌత్ వైపులో ఉంది, అదైతే ఈస్ట్ వైపులో ఉంది. ఐ ఫస్ట్ గో టు మార్కెట్ ఫ్రమ్ మై హౌస్. మా ఇంటి దగ్గర నుంచి నేను మొదటిగా మార్కెట్కి వెళ్ళాను. ఇదిగో ఇక్కడ నుంచి అంట, మా హౌస్ నుంచి మార్కెట్కి వెళ్ళానంట. అండ్ దెన్ స్టార్ట్ వాకింగ్ టు ద పోస్ట్ ఆఫీస్. అక్కడ నుంచి ఏదో పని ఉండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళా. అమ్మా పోస్ట్ ఆఫీస్ నాకు డయాగ్నల్గా ఉంది, ఇలా వెళ్ళా. వెన్ ఐ కవర్డ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. అమ్మా ఇక పూర్తి కూడా వెళ్ళా, పూర్తిగా వెళ్ళా. అండ్ స్టార్ట్ వాకింగ్ స్టార్ట్ చేసా అంతే, పూర్తిగా వెళ్ళలేదమ్మా. సో పూర్తిగా కూడా వెళ్ళా. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత, అంటే ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత, ఐ మెట్ ఎ ఫ్రెండ్. అక్కడ మా ఫ్రెండ్ని కలిసా. అండ్ దెన్ వీ డిసైడ్ టు వాక్ బ్యాక్ టు హౌస్. ఇక్కడ మా ఫ్రెండ్ని కలిసి అక్కడ నుంచి మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఇటేగా ఉంది హౌస్ ఇన్ ద షార్టెస్ట్ వే. అమ్మ ఇక్కడ నుంచి షార్టెస్ట్ వే అంటే మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్తే ఎక్కువ దూరం వస్తుంది. అలాగే షార్టెస్ట్ ఇచ్చినట్టు ఇదే కదమ్మా. ఇలా బయలుదేరామంట మా ఇంటికి మా ఫ్రెండ్ని. యాక్చువల్గా పోస్ట్ ఆఫీస్లో పని ఉందని పోస్ట్ ఆఫీస్కి బయలుదేరాను, కానీ ఇలా మార్గం మధ్యలో కరెక్ట్గా సగం దూరం రాగా మా ఫ్రెండ్ కనపడ్డాడు, మళ్ళీ మా ఇంటికి బయలుదేరాం. ఇలా వెళ్ళిపోతానంట. ఇన్ విచ్ డైరెక్షన్ వీ ఆర్ వాకింగ్ నౌ. అయితే మేము ఇప్పుడు ఏ దిశలో నడుస్తూ ఉన్నాము? ఈ డైరెక్షన్ పేరేంటమ్మా? ఇది సౌత్, ఇది వెస్ట్. మధ్యలో ఉన్న డైరెక్షన్ పేరేంటమ్మా? సౌత్ వెస్ట్ డైరెక్షన్. కాబట్టి ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా? సౌత్ వెస్ట్. ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 56. తెలుగులో మాట్లాడుకుందామా. నా ఇల్లు మార్కెట్కి దక్షిణముగా ఉన్నది. మార్కెట్ నుంచి నా ఇల్లు మార్కెట్ దక్షిణ దిశలో ఉంది. నా ఇల్లు దక్షిణ దిశగా ఉంది. మరియు తపాలా కార్యాలయం నా ఇంటికి తూర్పున ఉన్నది. అమ్మా నా ఇల్లుకి తూర్పున తపాలా కార్యాలయం ఉన్నది. తపాలా కార్యాలయం ఉన్నది. నేను మొదట నా ఇంటి నుండి మార్కెట్కి వెళ్ళి, అమ్మా ఇంటి వద్ద నుంచి నేను మొదటిగా మార్కెట్కి వెళ్ళాను ఇలా పైకి. ఆపై తపాలా కార్యాలయంకు నడవడం ప్రారంభిస్తాను. నేను సగం దూరం వెళ్ళినప్పుడు నా స్నేహితుని కలుస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తపాలా కార్యాలయానికి వెళ్దామని చెప్పేసి బయలుదేరిన సగం దూరం వెళ్ళాక నా ఫ్రెండ్ ఇక్కడ కలిశాడు నన్ను. కలిసేసిన తర్వాత మరియు మేము తక్కువ దూరం గల మార్గంలో ఇంటికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. అమ్మా ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకో, మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తే అది ఎక్కువ దూరం అవుతుంది. అలాగే షార్టేజ్ డిస్టెన్స్ అంటే ఇట్లా ఇట్లా వెళ్తే చాలు నాకు, అవునా. ఇలా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఎవరెవరు? నేను నా స్నేహితుడు ఇలా వెళ్దామని నిర్ణయించుకున్నాం. అయితే మార్గం మధ్యలో ఇంటికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు మేము ఏ దిశలో నడుస్తున్నాము? సో మనకి దిశల ప్రకారం దక్షిణము, ఇదేమో పడమర, మధ్యలో ఉండేది నైరుతి దిశ. కాబట్టి నైరుతి దిశ ఎక్కడుందమ్మా? సెకండ్ ఆప్షన్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 57. మా there are 8 members in a family ABCDFGH. H is the father of G. అమ్మా హెచ్ అనేవారు ఫాదర్ అంట. ఎవరికి? జీకి. తర్వాత జీ ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ ఎఫ్. జీ అనేవారు ఓన్లీ బ్రదర్ ఎవరికమ్మా? ఎఫ్కి. ఎఫ్ ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఈ. అమ్మా ఎఫ్ ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఈ. ఈకి కలిగినటువంటి ఏకైక సిస్టర్ ఇన్ లా ఎఫ్ అంట.
సో ఇప్పుడు రెండు రకాలుగా చెప్పొచ్చు. ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఈ అన్నారు కదా. ఒకటి ఈకి ఒక స్పౌజ్ ఉంటే తన సిబ్లింగ్గా ఎఫ్ ఉండడం ఒకటి, మరియు ఈకి ఒక బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎఫ్ అవ్వడం మరొకటి. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎఫ్ అనేవారు సిస్టర్ని అవ్వాలంటే ఈకి. సో ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ డి. కాసేపు ఆగితే వెయిట్ చేద్దాం. ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ డి అంటున్నాడు. ఈ అనేవారు తల్లి అంట ఎవరికి, డీకి. కాసేపు వెయిట్ చేద్దాం. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. డి అనేవారు బ్రదర్ ఎవరికి, సికి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్. హెచ్ వాళ్ళ తండ్రి గారు, హెచ్ వాళ్ళ ఫాదర్ ఎవరంటే బి. ఇంకా చెప్తున్నాడు మా అండ్ అంటే మళ్ళీ మొదటి వ్యక్తి బి గురించి. బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. బి అనేవారు హస్బెండ్ ఎవరికంటే ఏకి. బి హస్బెండ్ కాబట్టి ఏ ఎవరమ్మా, వైఫ్. ఎఫ్ ఈజ్ అన్మ్యారీడ్. అమ్మా ఇక్కడ చెప్తున్నాడు వాడు హింట్. ఎఫ్ ఈజ్ అన్మ్యారీడ్ అన్నాడు. ఎఫ్కి పెళ్లి కాదా. మరి ఈ కండిషన్ ప్రకారం ఎఫ్కి పెళ్ళి అయింది కదా, అంటే ఈ కండిషన్ పనికి రాదు. అంటే ఈ కండిషన్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఎఫ్ వాళ్ళ సిబ్లింగ్ని పెళ్లి చేసుకోవాలి ఈ. సో ఇక్కడ ఎఫ్ వాళ్ళ సిబ్లింగ్ ఎవరు, జీ. తన మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి పేరేంటి మా, ఈ. అండ్ ఈ అనే వాళ్ళు మదర్ ఎవరికి, డీకి. ఈ మదర్ అయితే జీ ఫాదర్ అవుతారు కదమ్మా, వారి పిల్లలుగా ఉన్నారు డి మరియు సి. డి అనేవారు బ్రదర్ ఎవరికంటే సికి. అయితే నా క్వశ్చన్, హౌ డి రిలేటెడ్ టు ఏ. ఏకి డి ఏమవుతారు అమ్మా, ఏకి డి ఏమవుతాడు, మై సన్స్ సన్ ఈజ్ మై గ్రాండ్ సన్, గ్రాండ్ సన్స్ సన్ ఈజ్ మై గ్రేట్ గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్ అని ఉండాలమ్మా. అయితే ఇక్కడ మనకు ఆప్షన్స్లో గ్రేట్ గ్రాండ్ సన్ అని లేదమ్మా. మరి ఏమని ఇచ్చాడంటే నా సన్ వాళ్ళ సన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఫాదర్స్ మదరా కాదు, ఫాదర్స్ ఫాదరా కాదు, సన్స్ సన్న. నా సన్ వాళ్ళ సన్ అంటే జీ వరకు వచ్చినట్టు. ఇక్కడ చూడు సన్స్ సన్ అన్నాడు. సో ఇలా ఇంత అష్టవంకరగా ఇవ్వకూడదు. సో ఏమనేవాళ్ళంటే గ్రేట్ గ్రాండ్ సన్ అనేవాలి. మా సన్ వాళ్ళ సన్ నాకు గ్రాండ్ సన్ అయితే వారి సన్గా నాకు గ్రేట్ గ్రాండ్ సన్ అంటారు. సో సన్స్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్. ఓకే, ఆన్సర్ ఈస్ డి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఒక కుటుంబంలో 8 మంది సభ్యులు ఉన్నారు. వారి పేర్లు ఇస్తున్నారమ్మా ఏ నుంచి హెచ్. హెచ్ జీ యొక్క తండ్రి. హెచ్ అనే వారు తండ్రి ఎవరికి, జీ అనే వ్యక్తికి తండ్రిగా ఉండాలి హెచ్. జీ ఎఫ్ యొక్క సోదరుడు, ఏకైక సోదరుడు. జీ అనేవారు సోదరుడు ఎవరికి, ఎఫ్ అను వ్యక్తికి సోదరుడు. ఎఫ్ ఈ యొక్క ఏకైక మరదలు లేదా వదిన. ఎఫ్ అనేవారు మరదలు అంట ఎవరికి, ఈకి. ఇందాక ఇంగ్లీష్లో చదివినప్పుడు నాకు ఇక్కడ ఒక మాట కనపడింది, ఎఫ్ అనేవారు అవివాహిత. అమ్మ ఎఫ్ అనేవారు ఈ యొక్క ఏకైక మరదలు లేదా వదిన అని చెప్పారు. అంటే ఈ వాళ్ళ హస్బెండ్కి సిస్టర్గా ఉండొచ్చు, లేదా ఈ వాళ్ళ బ్రదర్కి వైఫ్గా ఉండొచ్చు ఎఫ్. కానీ ఎఫ్కి పెళ్ళి కాలేదని చెప్పాడు, అవివాహిత. అంటే ఎఫ్ యొక్క పెళ్ళైన వాళ్ళు తీసుకోకూడదు. ఎఫ్ యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో జీ, వారికి భార్యగా ఉండాలి ఈ అను వ్యక్తి. అప్పుడు మాత్రమే ఈ యొక్క వదిన లేదా మరదలు ఎఫ్ అవుతారు. ఇక్కడ జీ అబ్బాయి కాబట్టి ఈ అనేవారు అమ్మాయి. తర్వాత చెప్తున్నారమ్మా, ఈ డి యొక్క తల్లి, ఈ అనేవారు తల్లి. మరి అప్పుడు జీ ఏమవుతారు, తండ్రి అవుతారు ఎవరికమ్మా, డి అనే వ్యక్తికి. తర్వాత డి సి యొక్క సోదరుడు. డి అనేవాడు సోదరుడు ఎవరికమ్మా, సికి. సికి సోదరుడుగా ఉండాలి డి. తర్వాత బి హెచ్ యొక్క తండ్రి. హెచ్కి తండ్రిగా ఉండాలి ఎవరది, బి. తండ్రి కదా, ఇక్కడ మేల్ పర్సన్ ప్లస్. మరియు అంటే మళ్ళీ మొదటి వ్యక్తి బి గురించి మా. మరియు ఏ యొక్క భర్త. బి అనేవారు భర్త ఎవరికి, ఏకి. సో బి భర్త అయినప్పుడు ఏ ఎవరు, భార్య. అయితే క్వశ్చన్ చూడమా, డి ఏకి ఏమవుతారు, డి అను వ్యక్తి ఏకి ఏమవుతారు, నా కుమారునికి కుమారుడు నా మనవడు, మనవడికి మనవడుని ముని మనవడు అంటామమ్మా. సో ఆన్సర్ ఈజ్ డి గ్రేట్ గ్రాండ్ సన్, వాడిని ముని మనవడు అంటాం. తర్వాతమ్మా ప్రాబ్లం నెంబర్ 58. వైల్ ఇంట్రడ్యూసింగ్ ఏ విమెన్, రమన్ సెడ్. ఒక విమెన్ మహిళని పరిచయం చేస్తూ రమన్ ఈ విధంగా చెప్తున్నారు ఏమని మా, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. మా తను ఎవరంటే షీ అంటే ఎవరి గురించి, ఆ ఉమెన్ గురించి. షీ ఈజ్ ద డాటర్ అంటే ఎవరు, దట్ ఉమెన్ ఈజ్ ద డాటర్. ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె కూతురు ఆఫ్ ఎవరికి, మై ప్యాటర్నల్. ఆఫ్కి బిఫోర్ అంతా వదిలేసే,
మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. అమ్మ ఓన్లీ అనే పదం మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో మై దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మై అంటే ఎవరు ఇక్కడ? రమన్. రమన్ ఒక మహిళను చూపిస్తూ చెప్తున్నాడు. పాయింటింగ్ టువర్డ్స్ అ ఉమెన్. రమన్ సైడ్ హియర్ రమన్ ఈజ్ ఎ మేల్ పర్సన్ అండ్ హీఈస్ ఎ మేల్. మై సెల్ఫ్ నేను. మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. అమ్మ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్? మై ఫాదర్స్ ఫాదర్. Father's father is my paternal grandfather. Mother's father is my maternal grandfather. So my paternal grandfather's only daughter-in-law. అమ్మా నా నాన్న వాళ్ళ నాన్నకి ఓన్లీ డాటర్ అంటే తన కలిగినటువంటి ఏకైక కొడుకుకి భార్య. షీ ఈస్ ద ఓన్లీ డాటర్ ఇన్ లా. ఆ డాటర్ ఇన్ లాకి డాటర్ ఆఫ్ వచ్చిన ప్రతిసారి వెనక్కి రావాలమ్మా. ఈ క్వశ్చన్ ఎలా చూడాలి? మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లాస్ డాటర్ ఈజ్ దట్ ఉమెన్. సో ఈమెకి కూతురు అంటే నాకు సోదరే కదా అవుతుంది. సో షీ ఈజ్ దట్ ఉమెన్ అండ్ దట్ ఉమెన్ ఈజ్ మై సిస్టర్. ఓకేనా? పాయింటింగ్ టు ఎ ఉమెన్ రమన్ సెడ్ షీ ఈజ్ ద డాటర్. తను ఎవరికో కూతురు. ఎవరికి? మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లాస్ డాటర్. సరిపోయిందమ్మా. అయితే క్వశ్చన్ ఏంటి? ఇన్ ద సేమ్ వే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద వే ఇన్ విచ్ ద ఉమెన్ రిలేటెడ్ టు రమన్. రమన్కి ఉమెన్ ఏమవుతారు? సిస్టర్. ఏమవుతారమ్మా? సిస్టర్. అవర్ ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 58. ఒక స్త్రీని పరిచయం చేస్తూ రామన్ ఇలా అన్నారు. ఆమె నా తాతగారి బ్రాకెట్లో తండ్రి తరపు ఇస్తున్నాడు. అంటే తాత అంటే నీకు ఇద్దరు తాతలు ఉంటారు. నీ తల్లి తరపు తండ్రి తరపు ఇద్దరిని తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం తండ్రి తరపు అంటున్నాడు కాబట్టి నాన్నగారి తరపు మాత్రమే తీసుకోవాలి. ఏకైక కోడలకు కూతురు. ఎవరు ఆమె అంటే? ఆ మహిళ. సో స్త్రీ పరిచయం చేస్తూ చెప్తున్న వ్యక్తి రామన్. కాబట్టి మనం రామన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామమ్మా. నా అంటుంది ఎవరు ఇక్కడ? రామన్. నా తాతగారి, అది కూడా ఇటు మా తండ్రి తరపు అంటే నా తండ్రి గారి తండ్రి, నా తాత. ఆ తాతకు ఏకైక కోడలు. ఈ తాతకు ఏకైక కోడలు అంటే తన కుమారునికి భార్య. ఆ కోడలికి కలిగినటువంటి కూతురే ఆ స్త్రీ. తన కూతురు. తనెవరు? నా తల్లి. తన కూతురు అంటే నాకు సోదరి. ఎవరు? ఆ స్త్రీ. నాకేమవుతారమ్మా? నా సోదరి. అవునా? సో నా క్వశ్చన్ ఏంటమ్మా? క్రింది వారిలో ఏ విధంగా స్త్రీతో రామన్కి సంబంధం కలిగి ఉంది? రామన్కి ఆ స్త్రీ ఏమవుతారు? సోదరి. తన సోదరి. ఆన్సర్ ఇస్ బి. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 59. విశాల్ ఏ మేల్ పర్సన్, రాధిక ఏ ఫీమేల్ పర్సన్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రూమ్. అమ్మ ఒక రూమ్లో విశాల్ అనే పర్సన్, రాధిక అనే పర్సన్ ఇద్దరు కూర్చొని ఉన్నారంట. విశాల్స్ మదర్ ఇన్ లా అండ్ రాధికాస్ మదర్ ఇన్ లా హూ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ హర్ మదర్ ఆర్ మదర్ అండ్ డాటర్. అమ్మా ఏం లేదమ్మా. విశాల్ వాళ్ళ మదర్ ఇన్ లా, విశాల్ వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో వారు, రాధిక వాళ్ళ అత్తగారు ఉన్నారు కదా వీరి గురించి పక్కన పెట్టేసే కాసేపు. ఇదంతా సోళ్ళు పక్కన పెట్టేసే కాసేపు. విశాల్ వాళ్ళ మదర్ ఇన్ లా అండ్ రాధిక వాళ్ళ మదర్ ఇన్ లా గురించి చెప్తున్నారు. వీరిద్దరు ఎవరంట? మదర్ అండ్ డాటర్ రెస్పెక్టివ్లీ. ఓకేనా? సో విశాల్ వాళ్ళ మదర్ ఇన్ లా, రాధిక వాళ్ళ మదర్ ఇన్ లా ఇద్దరు కూడా మదర్ అండ్ డాటర్. ఒక మదర్ ఉన్నారు, ఆవిడ కూతురు ఉన్నారు. మదర్ ఎవరంటే ఫస్ట్ చెప్పిన విశాల్ వాళ్ళ మదర్ ఇన్ లా. ఈవిడ మదర్ ఇన్ లా అవ్వాలంటే విశాల్ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. విశాల్ వాళ్ళ అత్తగారు ఈవిడేగా మదర్ ఇన్ లా. విశాల్స్ మదర్ ఇన్ లా ఈజ్ ద మదర్ ఫర్ హూమ్? రాధికాస్ మదర్ ఇన్ లాస్. రాధిక వాళ్ళ అత్తగారు ఈవిడే. సో ఆమె కొడుకుని పెళ్లి చేసుకోవాలి రాధిక. ఇక్కడ రాధిక వస్తుంది. ఇక్కడ హూ అనే పదం ఎవరంటే ఇగో ఇక్కడ కూర్చున్న మదర్ ఇన్ లా. ఎవరా మదర్ ఇన్ లా? రాధిక వాళ్ళ అత్తగారు. రాధిక వాళ్ళ అత్తగారు అయినటువంటి ఈవిడ గురించి చెప్తున్నారు. ఈవిడ ఎవరంట? హూ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ హర్ మదర్. ఈవిడ వాళ్ళ అమ్మగారికి ఏకైక కూతురంట. అంతే. విశాల్స్ మదర్ ఇన్ లా అండ్ రాధికాస్ మదర్ ఇన్ లా హూ అంటే ఈవిడ. హూ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ హర్ మదర్. ఆమె అమ్మగారికి ఏకైక కూతురైనటువంటి రాధిక వాళ్ళ అత్తగారు మరియు విశాల్ వాళ్ళ అత్తగారు ఇద్దరు కూడా మదర్ అండ్ డాటర్ రెస్పెక్టివ్లీ. అంటే విశాల్ వాళ్ళ అత్తగారు మొదట చెప్పిన వారు అమ్మ, తర్వాత రాధిక వాళ్ళ అత్తగారు తర్వాత చెప్పినటువంటి వారు డాటర్ అని అర్థం, కూతురు. ఓకేనా? ఇది వాడు అడుగుతుంది క్వశ్చన్. హౌ ఈజ్ విశాల్ రిలేటెడ్ టు రాధిక?
రాధికాకి విశాల్ ఏమవుతారమ్మా? మై హస్బెండ్స్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్ ఇన్ లా. ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. విశాల్ మరియు రాధిక ఒక గదిలో కూర్చొని ఉన్నారు. విశాల్ అత్తగారు మరియు ఆమె తల్లికి ఏక కుమార్తె అయిన రాధిక అత్తగారు వరుసగా తల్లి మరియు కుమార్తెలు. అమ్మ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విశాల్ వాళ్ళ అత్తగారు మరియు రాధిక అత్తగారు, ఇదే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. రాధిక వాళ్ళ అత్తగారు మరియు విశాల వాళ్ళ అత్తగారు వీళ్ళిద్దరంటమ్మా వరుసగా తల్లి మరియు కుమార్తెలు. మొదట చెప్పినటువంటి విశాల వాళ్ళ అత్తగారేమో తల్లి, తర్వాత చెప్పినటువంటి రాధిక వాళ్ళ అత్తగారేమో కుమార్తె. ఓకేనా? అంటే ఏంటి, ఇక్కడ మనకు ఒక తల్లి ఒక కుమార్తె ఇద్దరున్నారమ్మా. ఒకరు తల్లి, మరొకరు వారికి కుమార్తె. తల్లి ఎవరు? విశాల వాళ్ళ అత్తగారు. తల్లి ఈవిడేగా, ఈవిడ విశాల వాళ్ళ అత్తగారు. అంటే విశాల్ ఎవరైతే ఉన్నారో వారు పెళ్లి చేసుకున్న భార్యకి తల్లిగా ఉండాలి ఆవిడ. మరియు రెండవ వ్యక్తి కూతురు ఉంది కదా, ఈ కూతురు ఎవరు? రాధికకు అత్తగారు. రాధికకు అత్తగారు అవ్వాలి అంటే రాధిక పెళ్లి చేసుకున్నటువంటి తన భర్తకి తల్లిగా ఉన్నారు ఈవిడ. విశాల్ వాళ్ళ అత్తగారు మరియు రాధిక వాళ్ళ అత్తగారు ఇద్దరు కూడా వరుసగా తల్లి కూతుళ్ళు. అది వాడు చెప్పాలనుకుంటుంది మనకి. చూడమ్మా, సో విశాల్ రాధిక ఒక గదిలో కూర్చున్నారు. విశాల్ అత్తగారు మరియు ఆమె తల్లికి ఏక కుమార్తె అయిన రాధిక అత్త. అంటే రాధిక వాళ్ళ అత్తగారికి వాళ్ళ తల్లి గారికి ఏక కుమార్తె, అంటే రాధిక ఒక్కటే, ఇంకెవరు లేరు అని చెప్తున్నాడు మనతో, అంతే. సో వరుసగా తల్లి మరియు కుమార్తెలు. సో విశాల్ వాళ్ళ అత్తగారికి రాధా వాళ్ళ అత్తగారు వీరిద్దరు కూడా తల్లి కూతుర్లు అని చెప్పాలనుకుంటున్నాడు. అయితే నా క్వశ్చన్, రాధికకి విశాల్ ఏమవుతున్నారు? సో రాధికకి విశాల్ ఏమవుతారు? నా భర్త యొక్క తల్లి నా అత్తగారు, నా అత్తగారి భర్త నా మామగారు. ఆన్సర్ ఏంటమ్మా? బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్స్ ఆఫ్ ఏప్రిల్ 2001 డిడ్ వెన్స్డే ఫాల్? నాకు 2001 సంవత్సరం ఏప్రిల్ నెలలో వెన్స్డే ఎప్పుడు వస్తుందని అడిగాడు. అమ్మ దీనికోసం మనం చేయాల్సింది 1 ఏప్రిల్ 2001 సంవత్సరం ఏంటో కనుక్కుంటే పని అయిపోద్ది. దీనికోసం మనం ఏం చేస్తామో ఫస్ట్ కంప్లీటెడ్ ఇయర్స్ తీసుకుందాం. సో కంప్లీటెడ్ ఇయర్స్ తీసుకుంటే 2000 ఇయర్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ దెన్ ప్రజెంట్ ఇయర్ వాజ్ 2001 అండ్ ఇట్ ఈస్ ఏ నాన్ లీప్ ఇయర్. ఇది ఒక సాధారణ సంవత్సరం. మనకి ఏప్రిల్ మంత్ వరకు వెళ్ళాలి. సో ఇప్పుడు దాకా ఏమేమి మంత్స్ కంప్లీట్ చేసుకున్నాం? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఏప్రిల్ నెలలో ఎన్నో తారీఖు మనకు కనుక్కోవాలనుకుంటున్నాం? 1వ తారీఖు. జనవరి కోడ్ ఎంత? 3. ఫిబ్రవరి ఎంత? 0 బికాజ్ ఇట్ ఈస్ ఏ నాన్ లీప్ ఇయర్. మార్చ్ కోడ్ ఎంత? 3. మా 2000 సంవత్సరాలకి విషమ దినాల సంఖ్య 0. మనం చెప్పుకుంటాం క్లాస్లో 400, 800, 1200, 1600, 2000 వీటన్ని కూడా 0 ఆడ్ డేస్ వస్తాయి విషమ దినాల సంఖ్య. సో 3, 3, 7 క్యాన్సిల్. అంటే 1వ తారీఖు ఆదివారం అయిపోయిందమ్మా. నాకు 1వ తారీఖు ఆదివారం అయితే మనకు కనుక్కోస్తుంది వెన్స్డే కదా. మా 1వ తారీఖు ఒక నెలలో ఆదివారం అయితే 2వ తారీఖు సోమవారం అవుతుంది, 3వ తారీఖు మంగళవారం అవుతుంది, 4వ తారీఖు బుధవారం అవుతుంది. నాకు కావాల్సింది ఏప్రిల్ 2001 సంవత్సరంలో ఏ తేదీలో బుధవారం వస్తుందని అడిగాడు. అవునా? మొదటి బుధవారం అయితే 4వ తారీఖు వచ్చింది. దానికి ఒక 7 రోజులు కలిపితే 11వ తారీఖు, 7 రోజులు కలిపితే 18వ తారీఖు, 7 రోజులు కలిపితే 25వ తారీఖు, 7 రోజులు కలిపితే 32వ తారీఖు. కానీ ఏ నెలలో కూడా 32 రోజులు లేవు కదమ్మా. అంటే మనకి 4, 11, 18, 25. సో ఈ తేదీల్లో మాత్రమే బుధవారం వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 60. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద ఆప్షన్స్. అమ్మ సిరీస్ ఇచ్చారమ్మ మనకి 3, 7, 49, 39, 147 -903. మా వీటి మధ్య గ్యాప్ చూడు, డిఫరెన్స్ చాలా ఉందా? కొంచెం ఉందా? ఇది 40, ఇది 150. దగ్గర దగ్గర 4 రెట్లు వేసుకోవచ్చా? 3 రెట్లు వేసుకుందాం. 3 టైమ్స్ వేసుకుందామా? 3 టైమ్స్ వేసుకుంటేనేమో 39 × 3 9 27, 117 వస్తుంది. 27, 37, 47, ఇంకా 30 పెరుగుతుందమ్మా. ఇదైతే 7 3 21, 18 పెరుగుతుంది. ఇదైతే 3 3 9 -2 అడ్డదిడ్డంగా ఉంది. సో మల్టిప్లికేషన్ కాదు.
ఇంకోటి ఏది ఎత్తుకుందామా? గ్యాప్ చూడమా, వాళ్ళ మధ్యలో గ్యాప్ చూడండి 4. ఇక్కడ గ్యాప్ తీసుకుంటే 32. ఏడ గ్యాప్ చూడమా, 17లోంచి 9 తీసేస్తే 8, 13 నుంచి 3 తీసేస్తే 10. నువ్వు అబ్జర్వ్ చేసావమ్మా, వాడు ఇచ్చినటువంటి డిఫరెన్సెస్ అన్నింటిలో కూడా ఒక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది. మన డిఫరెన్సెస్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఇది వాడండి అని చెప్పుకుంటాం మనం. కామన్ ఫ్యాక్టర్ బయటికి లాగండి. 4 1 4, 4 8 32, 4 2 8 28, 4 7 28. నువ్వు అబ్జర్వ్ చేస్తే వాడు 4 కామన్ తీసాక కనిపిస్తున్న నెంబర్స్ 1 8 27 ఇవన్నీ క్యూబ్స్ కదమ్మా. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, అవునా? తర్వాత రావాలి 4 క్యూబ్ 64, 64 ఇంటూ 4, నా 4 16, 1 ఆ 4 24, 25 మనం యాడ్ చేసుకుంటే 13 1 6 4 10 1 3 4. సో ఆన్సర్ ఏంటమ్మా 403. అని సంబరాలు చేసుకోకుండా నెక్స్ట్ కూడా చెక్ చేయి. 4 క్యూబ్ తర్వాత ఉండాలి నాకు 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125. 125 ఇంటూ 4 అంటే 400, 25 4 100, 500. ఇక్కడ 500 కలపాలి దానికి. 403కి 500 కలిపితే 903 సరిపోతుంది కదమ్మా. అలా సరిపోతేనే నువ్వు చేసింది కరెక్ట్. అంటే వాడు ఏం చేస్తాడంటే డిఫరెన్సెస్కి అగైన్ డిఫరెన్స్లో 4 కామన్ తీస్తే క్యూబ్స్లో వాడు మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉన్నాడు. ఆన్సర్ ఇస్ 403. తర్వాత చూడమా, 1.5 3 9 33 డాష్ 513 డాష్ 2 డాష్లు ఇవ్వడం జరిగిందమ్మా. 32,769. అంత పెద్ద నెంబర్ ఉందంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్ ఉంటాయి. మా దగ్గరగా 8 4 32, 200 ఇంటూ 4 దగ్గర 4 రెట్లు ఉందమ్మా. ఇదంతా కూడా 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 4 3 12, 9 36 37, 4 5 6 7, 8 4 32, 32,772. సో తగ్గిందా పెరిగిందంటే తగ్గింది. ఎంత తగ్గిందంటే 3 తగ్గింది. సో -3. అదేవిధంగా నెక్స్ట్ ఏమన్నా అలాగే ఉన్నాయేమో చూడమ్మా. ఇది 4, ఇది 3, ఇది 2, ఇది 1, ఇది 0.5 అంతలేదుగా. సో ఇదేమో డైరెక్ట్గా 1.5 ఇంటూ 2 వేసేసుకోవచ్చు, కానీ అదేమో డైరెక్ట్గా ఇంటూ 2 రావట్లా. సో సేమ్ అదే లాజిక్ వాడుకుందాం. పోనీ 9 34 రావాలంటే 9 4 36 -3. అమ్మా 33గా సరిపోతుంది చూడు. అదే లాజిక్ ఇక్కడ కూడా. ఇది కూడా 4 3 12 -3 9 సరిపోతుందా? మా 1.5 4 అంటే 6, దాంట్లో నుంచి 3 తీసేస్తే 3నేగా. అంటే వాడు లాజిక్ ఇంటూ 4 -3 మా ఇంటూ 4 -3 లాజిక్ వాడుకుంటూ ఉన్నాడు. ఇంటూ 4 అంటే 4 12 13 -3 అంటే 129. 129 లేదు లేదు లేదు. ఆన్సర్ డి. నెక్స్ట్ చెక్ చేస్తాను నేను. ఇదే లాజిక్ ఇక్కడ ఇంటూ 4 -3 చేస్తే నెక్స్ట్ నెంబర్ రావాలమ్మా. 9 4 36, 8 9 10 11, 4 5. దాంట్లో నుంచి 3 తీసేస్తే 513 సరిపోయింది కదమ్మా. సో సేమ్ లాజిక్ ప్రకారం ఇంటూ 4 -3 చేస్తే 12 1 4 5 20 -3 అంటే 2049 సరిపోయిందమ్మా. అది కరెక్ట్ కదా. చెక్ చేసే రెస్పాన్సిబిలిటీ నీదేనమ్మా. నేను ఇంటూ 4 -3 చేయాలి ఖచ్చితంగా. 9 4 36, 9 4 16 17 18 19, 1 క్యారీ చేయి. 4 8. దాంట్లో నుంచి 3 తీసేమ్మా. 8 1 9 3 సరిపోతుందా? సరిపోతేనే నువ్వు కరెక్ట్ చేసినట్టు లెక్క. ఓకే, ఆన్సర్ ఈస్ డి. ఓన్లీ ఈజ్ రైట్ ఆన్సర్. నిష్మా శ్రేణి 45 46 70 60. అమ్మా ఇక్కడ 61 ఉండకూడదమ్మా, అది టైపింగ్ మిస్టేక్. అది 61 కాదు, అది 141 డాష్ 1061.5 అమ్మా. తర్వాత సో ఒక్కసారి ఆర్డర్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి వాటి మధ్య గ్యాప్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూడు. ఫస్ట్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయమ్మా. సో 45 46గా మారుతుంది. సింప్లీ 1 పెరిగింది అంతే. 46 70 అంటే ఇంటూ 2 వేస్తేనేమో మనకి 92 వస్తుంది, అంత లేదు. 70 140 మాత్రం ఇంటూ 2 వచ్చింది.
72 140 ప్లస్ 1 ఇంటూ 2 వేసాం కదా. ఇదేమో 2 టైమ్స్ అయితే లేదు, 1.5 టైమ్స్ చూడు దగ్గరగా. 46 1 46, అర్ధలు ఎంత అంటే 23 కొడితే 69 ప్లస్ 1 అవునా. ఇది 2 1.5 అంటే ఒకటేగా. 41 45 ప్లస్ 1 కదమ్మా. 1 1.5 2 తర్వాత రావాలి 2.5 ప్లస్ 1 అమ్మా. ఆర్డర్ ప్రకారం ఇంటూ 3 ప్లస్ 1 నాకు సెట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. 141 ఇంటూ 2.5 25 1 25 24 100కి 2 కలిపితే 102 25 1 25 35. సో ఒక పాయింట్ పెట్టాడు ప్లస్ 1 చేశాడు కదమ్మా. కలిపితే 353.5. సో 353.5 ఆన్సర్ ఈస్ పి అని పెట్టే ముందు నెక్స్ట్ కూడా చెక్ చేయి. 353.5కి ఇంటూ 3 చేస్తే 15 9 10 1 15 16 1 9 10. సో పాయింట్ పెట్టాడు కదమ్మా, దానికి ఒకటి కలుపమ్మా. 1061.5 సరిపోతుందా? అలా సరిపోతుందో చెక్ చేసుకో. మిడిల్ డాష్ ఎప్పుడు కూడా డేంజరే మనకి. ఆన్సర్ ఈస్ బి. తర్వాత మా 5 ఫ్రెండ్స్ ఉన్నారంట. పీక్యూఆర్ఎస్టీ ఆర్ కంపేర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ హైట్స్. వారి హైట్స్కి ఆధారంగా కంపేర్ చేసుకున్నారు, ఎవడు ఫస్ట్ ఎవడు లాస్ట్ అని చెప్పేసి. సో క్యూ ఈజ్ ద టాలెస్ట్. మా 5 పర్సన్స్లో 1 2 3 4 5 పర్సన్స్ ఉంటే వారిలో క్యూ ఈజ్ ద టాలెస్ట్ పర్సన్. క్యూ అందరికన్నా టాలెస్ట్ అంట. అయితే ఎస్ ఈజ్ టాలర్ దాన్ పి బట్ షార్టర్ దాన్ టీ. ఎస్ ఈజ్ టాలర్ దాన్ పి బట్ అంటే మళ్ళీ మొదటి వ్యక్తి ఎస్ గురించి. షార్టర్ దాన్ టీ, టీ కన్నా పొట్టుడు. టీ ఈజ్ నాట్ ద సెకండ్ టాలెస్ట్ పర్సన్. అమ్మా వీడు ఫస్ట్ టాలెస్ట్, వీడు సెకండ్ టాలెస్ట్, వీడు థర్డ్ టాలెస్ట్, వీడు ఫోర్త్, వీడు ఫిఫ్త్ కదా. టీ ఈజ్ నాట్ ద సెకండ్ పర్సన్ అని చెప్పాడు అమ్మా. సో ఫస్ట్ పర్సన్ ఆల్రెడీ క్యూ ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ పర్సన్ ఛాన్స్ లేదు. టీ ఇక్కడ పెడితే దాని తర్వాత వెంటనే ఎస్, తర్వాత పి, మిగిలిపోయింది పి క్యూ ఆరే కదమ్మా. ఆర్ అనేవాడు సెకండ్ టాలెస్ట్. అయితే నా క్వశ్చన్ ఏంటమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఈస్ కరెక్ట్. ఇచ్చిన వాటిలో నిజమైనది ఏది అని అడుగుతున్నాడు. క్యూఆర్టీఎస్పి అమ్మా. క్యూఆర్టీఎస్పి 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 సరిపోతుందా? ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 64. తెలుగులో మాట్లాడుకుందామా. 5 స్నేహితులు ఉన్నారంట. పీక్యూఆర్ఎస్టీ వారు ఎత్తులకు ఆధారంగా నిల్చొని ఉన్నారు, కానీ అదే క్రమంలో నిల్చోవాల్సిన అవసరం లేదు అని అంటున్నాడమ్మా. సో 1 2 3 4 5 అందరికన్నా తాటి చెట్టుగాడు లెఫ్ట్ సైడ్, అందరికన్నా పొట్టుపుడంకాయ రైట్ సైడ్ కూర్చొని ఉన్నారు. క్యూ అందరికంటే ఎత్తైన వారు. మా అందరికన్నా ఎత్తైన వారు క్యూ మా. ఎస్ పీ కంటే పొడవుగా ఉంటాడు కానీ టీ కన్నా పొట్టిగా ఉంటాడు. ఎస్ పీ కన్నా పొడుగా ఉంటాడు కానీ టీ కన్నా పొట్టుడు. టీ రెండవ ఎత్తైన వ్యక్తి కాదు అంటే ఇక్కడ టీ రాకూడదమ్మా. ఇక్కడ టీ రాకూడదు. ఆల్రెడీ ఫస్ట్ పొజిషన్ క్యూ ఉంది, కుదరదు. టీ పెడితే టీ తర్వాత ఎస్, ఎస్ తర్వాత పి, మిగిలిపోయిన అక్షరం పీ క్యూ ఆర్. ఇక్కడ ఎవరు వస్తారంటే ఆర్. అయితే నా క్వశ్చన్ క్రింది వాటిలో సరైన క్రమము క్యూఆర్టీఎస్పి. ఎక్కడ ఉంది మా క్యూఆర్టీఎస్పి? ఆన్సర్ సి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా. సో స్టడీ ద ఫాలోయింగ్. ఓకే, మనకి మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇవ్వడం జరిగిందమ్మా. 34 67 121 120 11 స్క్వేర్గా చూడొచ్చు, కానీ ఇక్కడ నాకు స్క్వేర్ భాగం లేదుగా. సో అది మనకి స్క్వేర్ కాదు అమ్మా. 60 యాడ్ చేసుకుంటే ఎంతమ్మా? 90 101 20 పెరిగిందా? 7 14 20 అమ్మా. ఓకేదా? 34 ప్లస్ 67 కలిపితే 101 అమ్మా. ప్లస్ నాకు ఇంకొక 20 ఎక్స్ట్రా కావాలి కదా. 20 కలిపాడు, ఆన్సర్ 121. అది కాన్స్టెంట్ 20 కూడా అయి ఉండొచ్చేమో మేబీ. కానీ ఇక్కడ చూస్తే 18 37 47 57 2 తగ్గిస్తే 55 65 75 ఉండాలి. 74 అంటే కాన్స్టెంట్ నెంబర్ 20 కాదు. సో ఎందుకంటే ఈ రెండు కలిపితే 37 47 57లో నుంచి 2 తీసేస్తే 55 55 20 కలిపితే 75 ఉండాలి, కానీ ఇక్కడ 74 ఇచ్చాడు. సో అది కాదు. ఇక్కడ నాకు 20 రావడానికి మార్గాల్లో ఆలోచిస్తే 3 + 4 7 7 + 7 14 + 6 20 సరిపోతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ సంఖ్యలోని అంకెల మొత్తము 3 + 4 + 6 + 7 మొత్తాన్ని కలుపుకున్నాడు, 20 వచ్చింది. అదే మాదిరి నెక్స్ట్ ఉండాలమ్మా. 18కి 37 కలిపితే 55 నాకు 74 అయితే రావాలి అమ్మా. 74 రావాలి అంటే వాడు 19 కలిపినట్టు లెక్క. ఇక్కడ 19 ఎలా వచ్చిందంటే 1 + 8 9
3 + 7 10, 10 + 9 19 అలా వచ్చింది. అంటే వాడు ఏం చేస్తాడంటే రెండు సంఖ్యల్ని కలుపుకొని ఆ వచ్చిన మొత్తానికి సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కలుపుతూ ఉన్నాడమ్మా. అలా కలుపుతూ ఉంటే 26 + 84 10 9 10 11 ప్లస్ 2 + 6 + 8 + 4 10 + 10 20 కలిపితే 130 సరిపోతుందమ్మా. ఆన్సర్ ఈజ్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 66. అమ్మ నీకు అన్నిట్లో మొదటి అక్షరాలు మాత్రమే అబ్జర్వ్ చేయమ్మా. మొదటి అక్షరాలు మాత్రమే తీసుకో. డబ్ల్యూ అంటే 23, జెడ్ అంటే 26గా రాసుకోవచ్చు, 0 కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి కాబట్టి. సి అంటే 3, 6, 9. మనం అబ్జర్వ్ చేస్తే 23కి 3 కలిపితే 26. ఇప్పుడు జెడ్ అంటే 0గా భావించు, 0కి 3 కలిపితే 3, 3కి 3 కలిపితే 6, 6కి 3 కలిపితే 9, 9 3 కలిపితే 12. 12వ అక్షరం ఎవడరా అంటే ఎల్. లేతి. అన్నిట్లో రెండవ అక్షరం తీసుకోమా. రెండవ అక్షరం ఓ అంటే 15, యు అంటే 21, జెడ్ అంటే 26, డి అంటే 4, ఈ జి అంటే 7. మా కలిపితే 15కి 6 కలిపితే 21కి యు అంటే 21, ఇది 26 కదా, ఇది 5 పెంచుతున్నాడు, 5 పెరిగిందమ్మా. అమ్మ డి అంటే మొదటిసారి 4, రెండోసారి 4 + 26 అంటే 30. ఇక్కడ 4 పెరిగింది 30. ఇప్పుడు 30గా భావించవచ్చు, 4 7గా భావించు. ఓకేనా. 4 7 అంటే 3 పెరిగింది అమ్మా. 6 5 4 3 2 పెరగాలి. సో పెద్దోడుతో ఉన్నప్పుడు పెద్దోడిగా ఆలోచించాలా, చిన్నోడు ఉన్నప్పుడు చిన్నోడుగా ఆలోచించాలమ్మా. 7 + 2 9. 9వ అక్షరం ఎవడరా అంటే ఐ. అంటే ఎల్ ఐ ఉండాలి. లేదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. అది పెట్టే ముందు మిగతావి కూడా చెక్ చేయి, మారిపోతాయి. ఓ అంటే 15, ఆర్ అంటే 18, యు అంటే 21, ఇది 24, ఇదేమో 27గా భావించు. ఎందుకంటే పెద్ద నెంబర్ కదా. మామూలుగా అయితే ఒకటి తీసుకోవచ్చు, కానీ పెద్ద నెంబర్స్ ముందున్నాయి కాబట్టి పెద్దగా ఆలోచిస్తున్నా. 15కి 3 కలిపాడు, 18కి 3 కలిపారు, 21కి 3 కలిపాడు, 24కి 3 కలిపాడు, 27కి 3 కలిపి 30 అనే కంటే 27 అంటే ఒకటి రాసుకోవచ్చుగా. 1 3 కలిపితే 4. 4వ అక్షరం ఎవడరా అంటే డి. ఎల్ఐడి ఉండాలి. ఉంది, అదే ఉంది. సో ఫోర్త్ లెటర్ తీసుకోమా. ఫోర్త్ లెటర్ ఏముంది. డి అంటే 4, సి అంటే 3 అమ్మా. ఏబిసిడి, డిసిబిఏ జెడ్ వై కదా, వై ఉండాలి. వై సరిపోయిందా. లీడ్ ఐ. ఆన్సర్ ఈజ్ సి. తర్వాత 67. ఇన్ ఏ సడన్ కోడ్ ప్రాబ్లమ్ని ఆ విధంగా రాసామంట. మా ప్రాబ్లంలో ఉన్న అవే అక్షరాలు ఉన్నాయంటే కాదు. నోట్ అబ్జర్వ్ చేసి ఇవన్నీ కూడా ఏబిసిడిఎఫ్ జిహెచ్ ఐజేకే ఎల్ఎంఎన్ పిక్యూఆర్ఎస్టీ అవన్నీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉన్నాయి. అవునా. ఇది కూడా చూడు, బీసీడిఎఫ్ జిహెచ్ ఐజేకే ఎల్ఎంఎన్ పిక్యూఆర్ఎస్టీ యూవి అంటే వాడు ఏదో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెడుతున్నాడు వాటిని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లం అనేటువంటి పదాన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెట్టి చూద్దామా. PROBLEM వీటిలో ఉన్నట్టు మొత్తాన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెట్టుకుంటే మనకి ఏమొస్తుందమ్మా. ABCDEFGHIJKLMNOPQR. సో నాకు అక్కడ ఇచ్చింది సి ఇచ్చాడా. B+1 సి, E+1 ఎఫ్, L+1 ఎం, M+1 ఎన్, O+1 పి, P+1 క్యూ, R+1 ఎస్. అవునా. అంటే వాడు ఇచ్చిన పదాన్ని మొత్తాన్ని కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేసి దానికి +1 చేసాడు అంతే. సో అలాగే ఇక్కడ కూడా ఈక్వేషన్ చూడమ్మా. UQEQUATION. ఈక్వేషన్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందామా. ABCDEFGHIJKLMNOPQRSTU. సో అలా అరేంజ్ చేసుకున్న తర్వాత వీటికి +1 చేసి చూద్దామమ్మా. +1 చేస్తే ABEFIJNOOPTUUV ఇదే ఉందా చూడు. BFJOPR ఏదో లెటర్ మిస్ అయిందా ఇక్కడ నాకు. ABCFGHIJKLMNO. సో AEINOPQ క్యూ మిస్ అయిందమ్మా. NOPQ క్యూ మిస్ అయిందమ్మా. క్యూ తర్వాత RUV సరిపోయిందా. సో వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఇచ్చిన పదం వేరియబుల్స్ అంట. VARIABLES
వేరియబుల్స్ అనే పదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అక్షరమాల ప్రకారం అమర్చాలి. అక్షరమాల ప్రకారం అమర్స్తే ఫస్ట్ ఎవరు వస్తారమ్మా? ఏ, బి, సి, డి, ఈ. 2 ఏలు ఉన్నాయి కదా, 2 సార్లు రాసుకోవాలమ్మా. 2 ఏలు ఉన్నాయి, 2 సార్లు రాసుకోవాలి. ఏ, బి, తర్వాత సి, డి, ఈ తర్వాత ఈఎఫ్జిహెచ్ ఐ కదమ్మా, ఐ తర్వాత జేకే ఎల్ఎంఎన్ పిక్యూ ఆర్ కదా, ఎస్. ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, ఎస్. తర్వాత టియువి, మళ్ళీ ఇది మిస్ అయింది, ఎల్ మిస్ అయింది చూడు, ఐజేకే ఎల్ మిస్ అయింది చూడు, LRSV. దానికి +1 చేయమ్మా. ABBCEFIJ LMRSSTUVW కదమ్మా. సో BBCF తర్వాత JMSTW, ఆన్సర్ డి. BBCF ఉండాలి, లేదు కదమ్మా. BBCF తర్వాత ఏముండాలి? జే ఉండాలి, లేదు కదా. సో BBCF జే లేదు కదమ్మా. ఆన్సర్ ఏంటమ్మా? డి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లం నెంబర్ 67. యష్మా, కంప్లీట్ ద అనాలజీ. పోలిక పరీక్ష. అమ్మా నాకు 143 అనేది 452 అయింది, అయితే 684 ఏమవుతుందని అంటాడమ్మా. నీకు ఒక అద్భుతాన్ని పరిచయం చేస్తా, గుర్తుపెట్టుకో. 143 తిప్పిరాయి 341, దానికి 111 యాడ్ చేయి 2, 5, 4, అవునా. 684 తిప్పిరాయి 486, దానికి 111 కలపమ్మా 7, 9, 5, 597, సరిపోయిందమ్మా. ఆన్సర్ ఈజ్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. In a code language, at an event in city is coded as like that. Amma, at an event in city. అంత పెద్దదాన్ని వాడు సింపుల్గా కోడ్ చేశాడమ్మా. ACEHINTVY. అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉన్నాయి చూడు. ABCDFGHIJKLMNOPQRSTUVWXYZ, అవునా. అన్నీ కూడా నాకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉన్నాయి. నోటి గమనిస్తే ఇవన్నీ ఈ పదంలో ఉన్న అక్షరాలు. ఇవన్నీ ఏ అక్షరమాల ప్రకారం మొదటిసారి ఒకసారి వచ్చింది కదా. ఒక్కసారి ఏ వచ్చిందంటే మళ్ళీ ఇంకా ఏం తీసుకురావట్లేదు. తర్వాత దీంట్లోనే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సి ఉంది కదా, ఒక్కసారి సి వచ్చింది అంటే రిపీట్గా వచ్చే లెటర్స్ మళ్ళీ తీసుకోవట్లా. ABCDE ఉంది చూడు, ఇక్కడ ఈ ఒకసారి తీసుకున్నాడు, మిగతా వాటిని వాడు కన్సిడర్ చేయట్లా. ఈ ఎన్నున్నా ఒక ఈనే తీసుకుంటున్నాడు. ఈ తర్వాత FGH, ఈవెంట్ ఇన్ ధాలో హెచ్ ఉంది కదమ్మా, హెచ్ తీసుకున్నాడు. ఐ ఉందా, ఐ తీసుకున్నాడు. ఎన్ ఉందా, 2 ఎన్ ఉన్నాయి కదా, ఒక ఎన్ తీసుకున్నాడు. 2 ఎన్ కన్సిడర్ చేయట్లా. అంటే రిపీట్ అయిన లెటర్స్ని వాడు కన్సిడర్ చేయట్లేదు. అయితే మనకు అడుగుతున్నాడు వాడు టు షట్ డౌన్ ద సర్వీసెస్. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వీటిల్లో రిపీట్ లెటర్స్కి అన్నిటికీ బదులుగా ఒక్కసారే తీసుకోవాలి. సపోజ్ వీటిల్లో కేవలం టీ ఉంటే ఒకసారి వచ్చిందమ్మా, మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు ఇంకెక్కడ కూడా. టీ ఒక్కసారి రావాలి, టీ ఇంకంతే, క్లోజ్. ఓ ఉంది, ఒకసారి తీసుకో, రెండోసారి ఓ ఇంకెక్కడ కంటికి కనపడకూడదు. ఎస్ ఉంది, ఎస్ ఒకసారి తీసుకోవాలి, ఇంకెక్కడ ఎస్ వచ్చినా తీసుకోకూడదు ఇంకా. తర్వాత హెచ్ ఉంది, హెచ్ ఒకసారి హెచ్, ఇంకెక్కడ హెచ్ రాకూడదు. యు ఉంది, యు ఇంకెక్కడ యు రాకూడదు. డి ఉంది, డి ఒకసారి వాడాలి, ఇంకెక్కడ డి రాకూడదు. డబ్ల్యూ ఒక్కసారి యూజ్ చేయాలి, డబ్ల్యూ ఇంకెక్కడ లేదు. ఎన్, లెటర్ ఎన్ ఒకసారి వాడుకోవాలి, ఇంకెక్కడ ఎన్ లేదు. హెచ్ ఆల్రెడీ ఇందాక వాడేసాం కాబట్టి మళ్ళీ అక్కర్లేదమ్మా, ఇక్కడ ఇందాక హెచ్ కొట్టేసలేదు, ఇప్పుడు కొట్టేస్తున్నాను. ఈ ఉంది, ఇందాక వాడినా వాడలా. ఈ వాడితే ఇంకెక్కడ ఈ ఉన్నా ఇంకా వాడకూడదు నేను. ఈ తర్వాత ఆర్ ఉంది, లెటర్ ఆర్, ఇప్పటిదాకా ఆర్ రాలేదు కదా మనకి, ఆర్ కొట్టేస్తున్నాను, ఇంకెక్కడ లేదు. వి ఉంది,
ఐ ఉంది, ఐ ఇప్పటిదాకా వాడలేదు మనం. సి ఉంది. వీటిని మనం ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ సి, ఏబిసిడి, సిడి, ఈ ఉంది, ఎఫ్జిహెచ్, హెచ్ ఉంది కదమ్మా, హెచ్. సో సిడిఈహెచ్, సిడిహెచ్, సిడిఈహెచ్ లేతి, సిడిహెచ్ ఉంది, సిడిహెచ్ లేతి. ఆన్సర్ ఎన్నిట్లో ఉంటుంది అమ్మా. తర్వాత ఐ ఉందా చూడు, ఐ ఉంది, ఐజేకేఎల్ఎంఎన్, ఎన్ ఉందా, ఎన్ఓపి, ఓ ఉంది కదమ్మా, ఓ, ఎన్ఓ. మా ఐఎన్ఓ ఉండాలి, ఐఎన్ఎస్ఓ ఉంది, లేతి ఐఎన్ఓ ఉంది. ఇదే మన ఆన్సర్. సో మీద కూడా చేద్దాం మా. ఓ తర్వాత పీక్యూఆర్, ఎస్ ఉందా, ఎస్టీ ఉంది, ఎస్టీ ఉంది, యు, టీ తర్వాత యువిడబ్ల్యూ. సరిపోతుందమ్మా యాజ్ ఇట్ ఈస్గా. అది ఎక్కడుందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఈస్ బి ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 69. తర్వాత 70 చూడమ్మా, ఈక్వల్. అమ్మా ఈక్వల్ అనే పదానికి కోడ్ 17గా రాశాడమ్మా. సో ఈక్యూయుఏఎల్, ఈక్వల్ అనే దానికి 17 తీసుకున్నాడమ్మా. ఎలాగా అంటే వాడు చేసిన పిచ్చి పని ఏంటంటే ఫస్ట్ లాస్ట్ రెండింటిని మాత్రమే కలిపాడు, ఇంకా మిగతాన్ని వదిలేసాడు. మనీని వాడు ఎలా రాశాడంటే 38, 38గా రాసుకున్నాడు. ఎం అంటే 13, వై అంటే 25, రెండు కలిపితే 38. సరిపోయిందమ్మా. తర్వాత ట్యాంక్, వాడు మిగతా వాడు మొత్తాన్ని వదిలేస్తున్నాడు, దాన్ని మనం 31గా రాసుకున్నాం కోడ్గా. ఇది 20, ఇది 11. గుర్తుపెట్టుకో, అన్నిటికీ అది సెట్ అవ్వాలి. తర్వాత వాట్ ఇస్ ద కోడ్ ఫర్ గ్రూప్ అంటే మా గ్రూప్లో నాకు మొదటి అక్షరం 7, ఇది 16, కలిపితే 23. సరిపోయిందమ్మా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 70. 71. బై ఇంటర్చేంజింగ్ ద గివెన్ 2 నెంబర్స్, నాట్ ద డిజిట్స్ కాదు, నెంబర్ మొత్తాన్ని మార్చాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ విల్ బి కరెక్ట్. వీటిల్లో ఒక నిజమైనది ఏది మనకి బాడ్మాస్ రూల్ వాడమంటున్నాడమ్మా. సో ఇంటర్చేంజ్ చేసుకోమన్నాడు. 216 6 ప్లస్ 31 స్థానంలో 8 పెట్టు, 7, 8 స్థానంలో 31 పెట్టు. దీని ద్వారా మనకు 36 రావాలి. వస్తున్నారా అదా చెక్ చేయని అడిగాడమ్మా. 6 3 18, 6 36, 36 ప్లస్ 8 మైనస్ 7 1 7. మనకి బాడ్మాస్ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 7 3 21. అమ్మ ఇక్కడ నీకు మైనస్ వాల్యూ 217 చాలా పెద్దది. ఇవన్నీ బచ్చా, నాకు 36 అసలు రానే రాదు, మైనస్ వస్తుంది తప్ప ప్లస్ వాల్యూ రాదు. కాబట్టి ఏ అనేది తప్పు. బి తీసుకుంటే అమ్మా 8 స్థానంలో 31 పెట్టమ్మా. 31 మైనస్ 54 ప్లస్ 216 డివైడెడ్ బై 6 ఇంటూ 37 స్థానంలో 8 పెట్టుకో ప్లస్ 17. దాని విలువ నాకు 282 అవుతుందా అని అడిగాడమ్మా. మనం బాడ్మాస్ అప్లై చేసుకుందాం. 6 3 18, 6 36, 8 6 48, 4 3 24 ప్లస్ 4 28 ప్లస్ 17 ప్లస్ 54 మైనస్ 36. ధన సంఖ్యలన్నీ కూడుకోవాలి అమ్మ. నీకు లాస్ట్లో మిగిలిపోయినప్పుడు ధన సంఖ్యలన్నీ కూడుకో. 7 8 15 ప్లస్ 1 16, 1 క్యారీ చేయి. 2 10, 10 ప్లస్ 3 13, 1 క్యారీ చేయి. 336 మైనస్ 54 కొడితే 2 2 మా ఇదంతమా 2 2. సో 2 క్షమించాలి. సో నేను దీంట్లో తీసాను కదా. 13 నుంచి 8 తీసేస్తే 5 తీసేస్తే 8 అమ్మా, 282. సరిపోయిందా? ఎస్. కాబట్టి మొదటి తప్పు, రెండోది మాత్రమే సరి అయినది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ 2 అంటే ఆన్సర్ ఇస్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లమ్ నెంబర్ 71. తర్వాతమ్మా 4 వర్డ్స్ ఇచ్చారంట. అవుట్ ఆఫ్ ద విచ్ 3 ఆర్ అలైక్. ఏం లేదమ్మా, ఆడ్ వన్ అవుట్, తేడాగానే కనుక్కోవాలి అమ్మ. ఇక్కడ ఈ అంటే 5, ఓ అంటే 15, 5 3లు 15, ఎల్ అంటే 12, ఇదేమో 26, 12 2 24 ప్లస్ 2, ఇది 8, ఇది 24, 8 3లు 24, ఇది 1, ఇది 3, 1 3 3. అన్నీ డైరెక్ట్గా ఇంటూ 3 చేస్తే ఇది అలా చేయలేకపోతున్నాం. ఫస్ట్ లెటర్ని దాని యొక్క ప్లేస్ వాల్యూ ఇంటూ 3 చేస్తే నెక్స్ట్ లెటర్ వస్తుంది, ఇక్కడ రావట్లా. 73. నెక్స్ట్ మనకి సీటింగ్ అమెంట్ ప్రాబ్లం ఇస్తున్నారమ్మా. 8 పర్సన్స్ ఉన్నారంటే 8 హెచ్ సిట్టింగ్ ఇన్ ఏ లీనియర్ రో ఫేసింగ్ నార్త్. మా ఒక 8 మంది ఒక లీనియర్ రోలో ఫేస్ చేస్తూ కూర్చొని ఉన్నారు, నార్త్ వైపు ఫేస్ చేస్తూ. అందరూ కూడా నార్త్ వైపే ఫేస్ చేస్తూ ఉన్నారమ్మా. అయితే తర్వాత చూడు, లీనియర్ ఫేసింగ్ నార్త్. బి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ హెచ్. బి పక్కన హెచ్ ఉండాలి.
బి ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్. బి పక్కన హెచ్ ఉండాలి, హెచ్ పక్కన బి ఉండాలి, అదేటో తెలియదు మనకి. ఎఫ్ ఈ సీటెడ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి. అమ్మా బికి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి పేరు బి. హెచ్ ఈ సీటెడ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న పర్సన్ నేమ్ వచ్చేసరికి హెచ్. ఏ ఈ సీటెడ్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్. అమ్మ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ అన్నాడు కాబట్టి ఏ లెఫ్ట్ హ్యాండ్ అయితే వచ్చే ఛాన్స్ లేదు, రైట్ హ్యాండ్ మాత్రమే ఛాన్స్ ఉంది. ఏ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ పేరు హెచ్. అమ్మ ఇక్కడ నాకు హెచ్ పక్కన బి ఉండాలి, అది ఇటా తెలియదు కాబట్టి కాసేపు ఆగుదాం. మా ఇక్కడ బీకి థర్డ్ లెఫ్ట్లో ఎఫ్ కదా, సపోజ్ హెచ్ పక్కన బీకి పెడితే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ లేదు కదా, అంటే ఖచ్చితంగా హెచ్కి కుడివైపు మాత్రమే బి ఉండాలి. సో బీకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ పేరు ఏంటంటే ఎఫ్. సరిపోతుందమ్మా. డి సీటెడ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సి. అమ్మ సికి రైట్ సైడ్లో డి లేదు, సికి రైట్ సైడ్ డి రాదు, సికి రైట్ సైడ్లో ఇమ్మీడియట్లో డి ఉండాలి. డి సీటెడ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సి. ఎఫ్ ఈ సీటెడ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. అమ్మ ఈకి లెఫ్ట్ సైడ్లో డి ఉండాలి అంటే ఈ ఇక్కడ పెడితే లెఫ్ట్ అవుతుంది, అది కుదరదు. ఇక్కడ ఈ పెడితే రైట్ అవుతుంది. సో మిగిలిపోయిన పర్సన్ ఏబిసిడిఈఎఫ్ జీ మిగిలిపోయింది కదా, ఇక్కడ జీ వచ్చేస్తుందమ్మా. నా క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ ఆర్ సీటెడ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 5 పర్సన్స్ ఉన్నారమ్మా. దేర్ ఆర్ 5 పర్సన్స్ ఆర్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ సి. అవర్ ఆన్సర్ ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగులో మాట్లాడుకుందాం. 8 మంది వ్యక్తులు ఉన్నారంటే ఏ టు హెచ్. ఉత్తరం వైపుకు తిరిగి ఒక సరళ రేఖలో కూర్చొని ఉన్నారు. అందరూ కూడా ఉత్తరం వైపు 1 2 3 4 5 6 7 8 అందరూ కూడా ఉత్తరాభిముఖంగా కూర్చొని ఉన్నారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే బి అనేవారు హెచ్ యొక్క తక్షణ పొరుగువారు. బి అనేవారు హెచ్కి తక్షణ పొరుగువారు అన్నారే, కానీ అది ఎటువైపు ఉండాలి? హెచ్కి కుడి ప్రక్కన ఉండాలా, ఎడమ ప్రక్కన ఉండాలా? క్లారిటీ లేదు. తర్వాత బికి ఎడమ వైపున 3వ స్థానంలో ఎఫ్. సో బి అనే వ్యక్తికి ఎడమ వైపు 3వ స్థానంలో ఉన్న వ్యక్తి పేరు ఎఫ్. తర్వాత ఏకి ఎడమ వైపు 4వ స్థానంలో హెచ్. ఏ అనే వ్యక్తికి ఎడమ వైపు 1 2 3 4వ స్థానంలో ఉన్న వ్యక్తి పేరు హెచ్. ఏ వరుస యొక్క చివరి స్థానాలలో ఒక చోట కూర్చొని ఉన్నారు. అమ్మ మనకి చివరి స్థానాలు అంటే 2 ఉంటాయమ్మా, ఇటు 2 ఉంటాయి, ఎడమ ప్రక్క కుడి ప్రక్క. మరి ఇప్పుడు ఎడమ ప్రక్క ఏని పెడితే ఏకి 4వ ఎడమ వైపు హెచ్ ఉండాలి, అది కుదరదు. కాబట్టి ఇక్కడ ఏ అనే వ్యక్తి మనకి కుడి ప్రక్కన ఉంటే వారికి ఎడమ వైపు 1 2 3 4వ స్థానంలో హెచ్ ఉండాలి. తర్వాత ఏం చెప్పాడమ్మా? బి గురించి ఏమని చెప్పాడు మనకి? హెచ్ పక్కన బి ఉండాలని చెప్పాడు. అమ్మ హెచ్ పక్కన బి ఇటు సైడ్ పెట్టామనుకో, బీకి ఎడమవైపు 3వ స్థానంలో ఎఫ్. ఇది బి పెడితే మొదటి ఎడమ, 2వ ఎడమ, 3వ ఎడమ కుదరదు. కాబట్టి బీకి కుడివైపు మాత్రమే హెచ్ కుడివైపు మాత్రమే బి ఉండాలి. బీకి ఎడమవైపు 1 2 3వ స్థానంలో ఉన్న వ్యక్తి పేరు ఎఫ్. ఓకేనా? తర్వాత హెచ్ కూర్చున్నారు, ఏ వరుస చివరి స్థానంలో ఒక చోట కూర్చున్నారు. డి అనేవారు సికి కుడివైపున వెంటనే కూర్చొని ఉన్నారు. అమ్మ డి అనేవారు సికి కుడివైపు వెంటనే కూర్చొని ఉండాలంటే సిడి పక్క ఉండాలి. ఇక్కడ సి ఇక్కడ డి కుదరదు, సిడి కుదరదు, సిడి ఇక్కడ మాత్రమే కుదురుతుంది. కాబట్టి ఇక్కడ సిడి. ఎఫ్ ఈకి ఎడమ వైపున కూర్చుంటారు. అమ్మ ఎఫ్ అనేవారు ఈకి ఎడమ వైపున కూర్చొని ఉంటారు. మిగిలిన వ్యక్తి పేరేంటంటే జి. నా క్వశ్చన్ ఏంటమ్మా? ఎడమ వైపు సికి ఎడమ వైపు ఎంతమంది కూర్చొని ఉన్నారు? సికి ఎడమ వైపు 1 2 3 4 5 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాతమ్మా ప్రాబ్లం నెంబర్ 74 కంక్లూజన్స్ ఇస్తున్నారు. సో తీర్మానం 1 మాత్రం అనుసరిస్తే ఏ అని, 2 మాత్రం అనుసరిస్తే బి అని, 1 లేదా 2 అనుసరిస్తే సి అని, 2 అనుసరిస్తే డి అని పెట్టాలి. Poor people are more trustworthy as compared to the rich. They can do wonders if they are taken into confidence. అమ్మా వాడు చెప్తున్నాడు ఒక ప్రకటన ఏమనంటే, ధనికులతో పోలిస్తే పేద ప్రజలు ఎక్కువ నమ్మకానికి అర్హులు, వారిపై విశ్వాసం ఉంచితే అద్భుతాలు చేయగలరు. సో ధనికులతో పోలిస్తే కంపారిజన్ చేస్తున్నాడు అంటే పేద ప్రజలే ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉండడానికి అర్హులు అంటున్నాడంటమ్మా. అయితే వారి విశ్వాసాలను అద్భుతాలు చేయగలరు, వాళ్ళ మీద విశ్వాసం పెడితే కనుక మనం. సో పేద ప్రజలు అద్భుతమైన వ్యక్తులు. వారు అద్భుతమైన వ్యక్తులను వాడు ఎక్కడ మెన్షన్ చేయట్లా. ధనవంతులు పెద్దగా నమ్మదగిన వారు కాదు. సో వీరు పోల్చాడమ్మా, ధనికులతో పోల్చినప్పుడు పేదవారు ఎక్కువ నమ్మకానికి అర్హులు అన్నాడు, అంటే వీరంతా నమ్మకానికి అర్హులు కాదు అని అర్థం, వాడు పోల్చాడు కాబట్టి. సో పూర్ పీపుల్ ఆర్ వండర్ఫుల్ పీపుల్, దే కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ బట్ దే ఆర్ నాట్ వండర్ఫుల్ పీపుల్ అని వాడు ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి క్లోజ్. బాయ్ అండ్ లార్జ్ రిచ్ పీపుల్ ఆర్ నాట్ ట్రస్టీ, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ట్రస్టీ అని చెప్తున్నాడు. సో ఎస్, ఎందుకంటే కంపారిజన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈస్ ఓన్లీ 2.
అంటే ఇక్కడ మనకు ఓన్లీ 2 ఏమి ఇచ్చాడమ్మా, బి, సెకండ్ ఆప్షన్ పెట్టమన్నాడు. ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 75. అమ్మ మనకి న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ అంటున్నాడమ్మా. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అమ్మా. మనకి ఇచ్చిన దాని ప్రకారం న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్లో ఉండాలి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. సో ఆన్సర్ ఏంటమ్మా, ఆప్షన్ సి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలే, కాబట్టి ఆన్సర్ ఈస్ సి. ఓకే, రైట్. Okay students, that's all for today. If you like this video, please press like button and do subscribe with the IAC. Thank you so much, and this is Suresh signing off.